కుండ దగ్గరకు పోయి చూడండి, కుండల వద్దకు పోయి చూడండి చివరిలాడుంది, నీకు దాహమైనప్పుడు. ఇవో పని చేసుకోవడానికి వెళ్తుంది కదా పొలంలో. మరి దాహమైనప్పుడు పొలంలోకి వెళ్ళినప్పుడు పని చేసినప్పుడు దాహమైనప్పుడు ఆ దినాలు ఎక్కడ పడితే అక్కడ మంచి నీళ్ళు ఉండవు పొలంలో. ఫస్ట్ మనకి బోయాజ్ ఏం చేస్తాడంటే, మనకు కూడా తెలుసు, రైతులు ఏం చేస్తారంటే పొలం పని చేసే వాళ్ళు కొన్ని నీళ్లను తెప్పించి ఉంచుతారు. అక్కడ పొలంలో నీళ్లు తోడి చేతి పోసి 10 వారి కొరకు సిద్ధపరచడం నీళ్ళవి. అయితే ఇక్కడ బోయజ్ ఏమన్నట్టు చూడగా, నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి. అంటే అక్కడ కొండలు ఏమున్నాయి? మంచి నీళ్ళు ఉన్నాయి, నీళ్ళతో నింపబడిన కొండలు ఉన్నాయి. ఆ కొండలో నీళ్ళు ఉన్నాయి కనుక నీకు దాహమైనప్పుడు పోయి ఆ నీళ్లు త్రాగి అని చూడండి, నీళ్లు త్రాగి దాహాన్ని తీసుకోవడం. వాస్తవానికి మనం చూస్తాం, మనం కూడా పనులకి వెళ్ళి ఉంటాం కదా. పనులకి వెళ్ళినప్పుడు యజమానులు ఏం చేస్తారంటే నీళ్లు తెప్పించేది ఎవరి కోసం తెప్పిస్తారు చెప్పండి? ఆ పొలంలో పనిచేసే వాళ్ళ కోసం. ఏమో పని చేయడానికి వచ్చిందా? కాదు. ఏం చేయడానికి వచ్చినామో తన జీవనాధార కొరకు పరిగెరుకోవడానికి వచ్చింది. పని చేసేవారు వేరు, పరిగెరుకునేవారు వేరు. కానీ ఏమంటున్నాడంట, నీవు కుండ దగ్గరకు పోయి నీళ్ళు తాగు. కొన్ని సందర్భాల్లో మనం అంటాము, వేరే వాళ్ళు వచ్చి మంచి నీళ్ళు తాగడానికి వచ్చారనుకోండి, అప్పుడు రైతులు ఏమంటారు, అమ్మా ఈ నీళ్ళు ఏమయ్యా, అమ్మా ఈ నీళ్లు మీకు కాదు, ఎవరికి? ఇక్కడ పనిచేసే వాళ్ళకి, మా పొలంలో పనిచేసే వాళ్ళకి, మీకు కాదు, దారిని పోయిన అందరి కోసం నేల నీళ్ళు అంటారు. అవునా? అంటే ఆ నీళ్ళు అందరికి కాదని అందరూ ఇష్టపడరు యజమానులు. కానీ ఈయన మన ప్రభు యేసుక్రీస్తు వారు మనం చూస్తాం. ప్రభు ఉంటాడు కదా, దాహము గని వాళ్ళ మీరు నీళ్ళెత్తుకు వచ్చి దాహం తీర్చుకోండి, దప్పుకున్న వాళ్ళు రండి, నీళ్ళెత్తుకు రండి. యెషయా మనం చూస్తాం. అంతేకాదు యోహాను 4:4 కదా, ఇదిగో నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడు ఎన్నటికి ఎప్పటికీ దప్పికోడు. అక్కడ స్త్రీ విషయంలో చూస్తాం, సమర స్త్రీ. ఇక్కడ మనం చూస్తే మనకి 3వ సంగతి ఏం చూపిస్తుంటే, ఈ బోయాజు ఆ కొండల నీళ్ళ చేత ఆమె ఏం పొందంటే 3వ ఏంటంటే ఆ నీటి చేత దప్పికి తీర్చబడి ఆమె తృప్తిని కలిగి ఉంది. దాహార్తి తీరినప్పుడు మనం తృప్తిపరచబడతామండి. బోయాజు మన జీవితంలో ఏం చేస్తారు సార్? మనం ఆధ్యాత్మికంగా దాహార్తి కలిగిన స్థితిలో ఉన్నప్పుడు మనం ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మనకు ఆత్మ సంబంధం జీవజలం ఇవ్వడానికి మన కొరకు ఇవ్వడానికి వచ్చారు. ఆయన మన కొరకే సిలువలో చూస్తాం. ఏమన్నా చెప్పండి, సిలువలో నేను దప్పిగా పొందుచున్నాను. 7 మాటల్లో ఒక మాటది యేసు ప్రభు అన్నాడు, నేను దప్పి పొందుచున్నాను. అంటే ఎందుకు? మన ఆత్మ సంబంధమైన దప్పిక తీర్చడం కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు దాహార్తి కోరాడు. గమనించండి పిల్లల దగ్గర, మనం ఎందుకు ఆయన ఆరాధించాలంటే ప్రభు మన ఆత్మ సంబంధమైన దప్పిక తీర్చి దాహార్తి తీర్చి తృప్తిని కలుగజేసినాడు. ఎన్నోది మనం చెప్పుకున్నాం? 3వది. 4 మనం చూద్దాం. 4 అదే అధ్యాయంలోనే రూతు గ్రంథం 2:13. 2వ అధ్యాయం 13 చదవండి. నా ఇల్లు కూడా నేను నీ పనికత్తుల్లో ఒకదానను కాకపోయినను. పనికత్తులు ఒకటి కాదమ్మా, పని చేయడానికి వచ్చినాను కాదు, నీవు నన్ను ఇక్కడ గమనిస్తున్నాను. ఇప్పుడు 4వ మాట చూస్తే, నేను పనికత్తల్లో ఒకదాన్ని కాదు కదా. ఏదైనా పని చేయడానికి వస్తే కదండి, పని చేయడానికి వస్తే మా పని చేస్తున్నారు కాబట్టి అది ఏదో వచ్చినా చేసినా అనుకుంటాను. కానీ పనికత్తల్లో ఒకదాన కాకపోయినా నీవు నన్ను ఏం చేసినావంట? ఆదరించినావు కదా, ఆదరించినావు. అనగా 4వ చూస్తే ఈమె స్థితి భర్తను కోల్పోయింది, యవనస్తురాలుగా ఉంది. ఇంట్లో ఏ దిక్కు లేని పరిస్థితి, ఆహారం లేని పరిస్థితి, పంటలు లేని పరిస్థితి, వాళ్ళకి ఆహారం లేని పరిస్థితి, పరిగెరుకుంటేనే ఆహారము అంటే చూస్తే. అంతేకాకుండా అనేకులు రకరకాల మాట్లాడుతుంటారు. ఏమని? ఇద్దరు భర్తను కోల్పోయిన వ్యక్తులండి. ఇంకా మనం చూస్తే లోపల అయితే ఇద్దరిని విధవరాలు అండి, ఇంకా రకరకాలు మాట్లాడుతుంటారు. విధవరాలు అడ్డొస్తే ఎదురుస్తే అది లోకల్ సెంటిమెంట్, దేవుని బిడ్డలకు అది లేదు. అర్థమైందా? దేవుని బిడ్డలకు విధవరాలు ఎదురు రాకూడదు, అలాంటిది ఏం లేదు. లోకంలో చూస్తే ఎంత పరిస్థితులు కదండి, ఎంత అవమానకరంగా హేళనగా మాట్లాడుతుంటారు. కానీ బోయాజ్ ఏం చేస్తుంటే, నీవు నన్ను ఆదరించు అంటే బోయాజ్ ఆదరిస్తున్నాడు. పిల్లలు గమనించండి, మనము కూడా ఎన్నో కోల్పోయిన స్థితి, దేవుడు లేకుండా మనం సంపగ్రస్తమైన స్థితిలో ఉన్న మన జీవితాల్లో ఆదరించేవారు లేకవారు కన్నీరు విడుస్తారు అని ప్రసంగంలో రాడండి. ఆదరించి దిక్కు లేదంట. ఈ లోపల మన ఆత్మీయ స్థితిలో ఆలోచన చేయండి. యేసు ప్రభు వారే మనం ఆయన వాక్యం చేత ప్రభువే మనల్ని ఆదరించకపోతే ఏమవుతుంది చెప్పండి?
ఎంతమంది ఇది నాకు సూసైడ్ బలవంత మరణం ఎందుకు తెలుసండి? డాక్టర్స్ ఫ్యామిలీ, కోటేశ్వరులు వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు సూసైడ్ బలవంత మరణం ఎందుకు తెలుసా? లక్షల కోట్ల ఆస్తి, ఇద్దరు డాక్టర్సే. కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో సరైన ఆదరణ నెమ్మది దేవుడు ఎరగలేదు. ఏదో లోపము, ఏదో వెలితి, ఆధారం లేని పరిస్థితి. ఎంతోమంది ఎందుకు చనిపోతుందంటే ఆ దుఃఖం. కొంతమంది సాక్షి ఇస్తారు కదా, దేవుడు మనం ఆదరించాడు, దేవుడు తన వాక్యం ద్వారా ఆదరించాడు, దేవుడు తన దాసు ద్వారాను తన బిడ్డల ద్వారాను కదండి దేవుడు ఆదరించేవాడు. అందుకే అన్నాడు ఆదరణ కర్త అయిన దేవుడు. అందుకే మన యేసు ప్రభు వారి తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ఇవ్వడం మనం. ఆయన మరొక పేరు ఏంటంటే చెప్పండి, ఏం పేరు? పరిశుద్ధాత్మ దేవుని మరొక పేరు ఆదరణకర్త కదండి. కాబట్టి ఇలా మనం 4 చూస్తే ఆదరణ పొందుతూ వచ్చినామా, బోయాజు ఆదరించినట్లుగా మన ప్రభు మనల్ని ఆదరిస్తున్నాం. 5వ మాట చూద్దాం, చూడండి. 5వదిగా అదే 2:13 కంటిన్యూ చేయండి. 2:13 నేను నీ పరికర్తలలో ఒకదానిని కాకపోయాను, నువ్వు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి. రైట్, 5వ చూస్తున్నాం. నా యందు కనుక నా యందు ప్రేమ కలిగి. కనుక రూత్ అంటుంది బోయస్తోటయ్యా, నేను నీ పనికత్తులు ఒకదాన్ని కాదు, నీ దాసురాలు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి. అంటే 5వదిగా మనం చూస్తేనంటే బోయాజు రూతు తోటి ప్రేమ కలిగి మాట్లాడుతాడు. ఇక్కడ గమనించాలి, ఎవరొస్తారు మరి ముఖ్యంగా గమనించాలి. ప్రేమ కలిగి మాట్లాడడం అనేది, ప్రేమలో రకరకాల ప్రేమలు ఉన్నాయి. స్వార్థంతో కూడా ప్రేమ ఉంది, అదేంటండి ఆశించే ప్రేమ ఉంది. కానీ ఇక్కడ బోయాజు ప్రేమ ఏంటంటే వేరే రకమైన ప్రేమ కాదండి. ఇప్పుడు లోకంలో చూస్తే ప్రేమ ప్రేమ అని చెప్పేసి యవనస్తులు కొట్టుకు వస్తున్నారు, వెంటబడుతున్నారు, సూసైడ్, బలమన్నాలు, ఫెయిల్ అయితే లవ్ అఫైర్స్ ఫెయిల్ అయిపోతాయి. చాలా భయంకరంగా ఉన్న దినాలు యవనస్తుల దినాల్లో. మరి మా ప్రాంతం సిమెంట్ ఫ్యాక్టరీ చూస్తే వెళ్తున్నప్పుడు, బండ్లు వెళ్తున్నప్పుడు వాళ్ళు యవనస్తులు కనబడుతూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. రోడ్డు అంటే ఎవరు వస్తున్నారనే భయం భక్తి లేకుండా దినాలు చాలా యవనస్తులు చెడిపోతున్నారు. ఆ ప్రేమలు కాదండి, అవి కాదు ప్రేమలో, అవి ప్రేమ కాదు. ఆయన లవ్ కాదు, అది కొవ్వు అన్నాడు ఆయన. అర్థమైందా? అది కొవ్వు బట్టి చేసే కార్యం, అది కాదు. ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రేమ అండి, అగాపే ప్రేమ, ప్రాణం పెట్టే ప్రేమ, ఆయన మన శాశ్వతమైన ప్రేమ, ఆశించకుండా నిస్వార్థమైన ప్రేమ. యేసు ప్రభు ప్రేమకు గమనిస్తే నిర్వచనం ఎంత గొప్పది. ఆ ప్రేమ భూమి మీద ఎవరిలో కనపడదు. కాబట్టి నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ యేసు ప్రభు. మన టైం అయిపోతుంది కానీ గమనిస్తే 5వదిగా బోయాజు కూడా ఈ విషయంలో ఏదో ఆశించి శారీరకమైన ప్రేమ కాదు ఇది. అయ్యో ఒక ఎవరిస్తే అయ్యో ఏమో జాలిపడి ఆమెడల భక్తుడైన బోయాజు తెలుసా, మంచి భక్తి కూడా అండి బోయాజు. అందుకే యేసు ప్రభు సాదృశ్యం అని చెప్పుకుంటాం. ఆయన ప్రేమ చూపునంటే మన పరమ బోయాజు యేసుక్రీస్తు వారి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత ఉన్నతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ఎంతగా ఉన్నతమైన ప్రేమ, కల్మషం లేని ప్రేమ, అగాపే ప్రేమ, శాశ్వత ప్రేమ. గమనించండి, యేసు ప్రభు మనము ఆ ప్రేమతో తండ్రి ప్రేమించి యేసుక్రీస్తు లోకాన్ని పంపితే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రేమించి తన రక్తం చిందించి తన ప్రాణాన్ని మనకు కల్పించినాడు. కాబట్టి ఆయన ప్రేమతో మనతో మాట్లాడతాడు. నిజంగా చెడిపోయిన మనం, అపవిత్రులను, పాడైపోయిన మనలా ఆయన ప్రేమ చూపడం ఎందుకయ్యా కదా భక్తులు పాడతారు కదా, అయ్యా ఎందుకై ఇంతగా నాపై ప్రేమ చూపుతూ నాకు వల్లబట్టలేదు, తెలియటం లేదే కారణం. అసలు మన భక్తులు పాడతారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. అంటే నీ ఎందుకు ఇంతగా ప్రేమించాలని అర్థం కావట్లేదు. ఏ మనిషి లేకపోయినా మనల్ని ప్రేమించినాడు. అది ఎందుకంటే గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. పిల్లల 5వదిగా దేవుడు ప్రేమ చూపినాడు, ప్రేమ కలిగి మనతో మాట్లాడినాడు. 6 మోడల్స్ 2 మోడల్స్ మనం 6వ ప్రవేశిస్తాం. 6వది మనం చూస్తే అదే రూతు గ్రంథం 2:20 చదవండి. 2:20 నయోమి బ్రతికున్న వారికి ఆ లైన్ ఉన్నప్పుడు కొంచెం గ్యాప్ చేద్దాం. నయోమి ఇప్పుడు అంటుంది కదా, బ్రతికున్న వారికి ఆమె చెప్తుంది, చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు. చాలండి. ఇక్కడ మనము రూతు వచ్చి బోయాజు చేసిన దాని గురించి నయముతో చెప్తే, నయం ఏమంటారు తెలుసా? ఎలాంటి వాడి బోయాజు అంటే ఎలాంటి వాడు? బ్రతికి ఉన్న వారికి చెప్పండి, చచ్చిన వారికి ఉపకారం చేస్తాడు. మనమైతే మనమేం చేస్తాం? చచ్చిన వాళ్ళకి ఏం చేస్తాం? బతుకున్న వాళ్ళకే మనం చేయము, చచ్చిన వాళ్ళకి కూడా చేస్తామా?
ఆ పదం ఎందుకని తెలుసా? బతికున్న వాళ్ళకంటే బతికి ఎవరు ఉన్నారంటే నయోమి, రూతు బతికుంది. చచ్చిన వాళ్ళు ఎవరు తెలుసారా? నయోమి భర్త అయిన ఎలీమెలెకు. ఆ ఎలీమెలెకు చనిపోయి ఉన్నాడు. ఆ ఎలీమెలెకు బంధువులు అంటే చనిపోయిన ఎలీమెలెకును బట్టి దావీదు మాట అంటాడు, నేను ఉపకారం చేయటకు ఎవరు యోనాతాను కుటుంబకుల్లో, సౌలు కుటుంబంలో యోనాతాను సంతతులు ఎవరైనా ఉన్నారా అంటే ఎందుకు తెలుసా? యోనాతాను బట్టి ఉపకారం చేయాలనుకుంటాడు. ఎవరు? దావీదు. ఇప్పుడు ఇక్కడ బోయాజు చచ్చిపోయిన ఎలీమెలెకు, బ్రతికున్న నయోమి, రూతు అంటే చచ్చిన వారికి ఉపకారం చేస్తాడు, బ్రతికిన వారికి ఉపకారం చేస్తాడు. అందుకే 145వ కీర్తన చక్కని మాట ఉంది, యెహోవా అందరికీ ఉపకారి. కాబట్టి ఆ రోజుగా మనం చూస్తే యేసు ప్రభు మనందరికీ ఎంత ఉపకారం అండి. ఇంకా చెప్పాలంటే అపకారికి ఉపకారం ఆయన. మనం ఎవరో తెలుసా? అపకారం చేసేవాళ్ళు, సౌలు లాంటి వాళ్ళం. కానీ మన ప్రభు ఏంటంటే అపకారికి ఆయన ఉపకారం చేసే దేవుడు. మనం అపకారం చేసేవాళ్ళు, కానీ మన ప్రభు ఉపకారి, మంచి ఉపకారం అండి. ఆ రోజు ఎందుకు ఆరాధించాలంటే యేసుక్రీస్తు వారు బోయాజుకు ఉపకారం చేస్తున్నాడు. ఉపకారము మన జీవితాలు మంచి ఉపకారి యెహోవా. చివరి మాట చూస్తాం, చివరి 7వ మనం చూస్తే ఆయన ఎవరంటే అక్కడ 2వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఏమంటుంది ఇక్కడ ఆమె ఆమె నయోమి రూతు గురించి సమీప బంధువుడు. చెప్పండి, బోయాజు ఎవరంట? అతను మన సమీప బంధువు. ఆ మనుషుడు ఎరేవశుడు, ఆ మనుషుడు మన సమీప బంధువు, అతడు మనం విడిపింపగల వారిలో ఒకడు. చివరికి ఏంటంటే ఈయన సమీప బంధువు, దగ్గర బంధువుగా ఉండి విడిపించేవాడు. ఇలా విడిపించి ఏం చేసేదా మాట్లాడుతూ చూడండి. అదే రూతు గ్రంథము 4వ అధ్యాయం, రూతు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఉంటది. అందరు గమనించండి. చనిపోయిన వారి పేరిట ఉన్నట్లు నేను మహ్లోను భార్య రూతును మోయాబీరాలను సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను అంటే బోయాజు అంటున్నాడు కదా. చివరిగా చూస్తే సమీప బంధువు అయి ఉండి విడిపించి, ఎలా విడిపిస్తున్నాడంటే పెద్దలందరి సమక్షంలో, ఊరి వారి సమక్షంలో అన్నాడు కదా, వారిని స్థిరపరిచినట్లు మోయాబీరాలైన రూతును సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను అన్నాడు. అంటే ఏంటి? రూతు విషయంలో చేసిన కార్యం మనం చూస్తే 7వ చూస్తే సమీప బంధువుకు ఉన్నాడు, విడిపించి పెళ్లి చేసుకున్నాడు, సంపాదించుకున్నాడు తన కొరకై. ఎవరేమా మనం చూసిన ఫస్ట్ లోనే ఎలాంటి స్థితి ఎక్కడి వచ్చింది? నిజంగా దూరస్తుల మోయాబీరాలు, విడోస్, విధవరాలు, అన్నిరాలు, శాపగ్రస్తులు, భయంకరమైన నీచమైన కాలు కొడుకునే పల్లెలంటే స్థితి. ఇలాంటివి మనం బోయాజు ధనవంతుడు, శక్తి కలిగినవాడు, ఒక చూస్తే వ్యవసాయం, రైతు, భూస్వామి లాంటి వాడు, ఉన్నతమైన వాడు, మరి ధనికుడు, యోగుడు బోయాజు. అలాంటి ఆయన ఇలాంటి సామాన్య స్త్రీని ఉపకారం చేసి విడిపించి పెళ్లి చేసుకుని సంపాదించుకున్నాడు. అలాంటి స్థితిలో మనం ఉంటే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడంటే నేను అడుగుతా, నీకు సదాకాలం నాకు ఉన్నట్లుగా ప్రభు ప్రదానం చేసుకున్నట్టు సదాకాలం ఆయన వారు ఉన్నట్లు. అంతేకాదు ప్రభు ఏం చేశాడంటే మనం ప్రేమించి రక్షించుకుని సంఘంగా చేసుకుని యేసుక్రీస్తు వారు ప్రకటన 9 వచ్చానంటే ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. మనం ఏం చేసిన సార్? పెండ్లి కుమార్తెగా, వధువు సంఘంగా రక్షించడం మనం అలాగే చేసుకున్నాడు. మన పరమ చేసుకుంటూ రక్షించు ఇలాంటి కార్యాలు మనం ఎలా చేసుకొచ్చినాడు. ఇక మనం చూస్తే 7 రకాల కార్యాలు కదా. చూడండి, ప్రాంతం మరి ఇంత కార్యాలు చేసినప్పుడు ఆమె ఏం చేస్తుంది సార్? సాగిలపడి తల ఉంచుకొని, అంటే తగ్గించుకుంది, కృతజ్ఞత కలిగి ఉంది. బోయాజు చెప్తున్న మాట చూడండి. ఓ సంఘంలో ఇలాగనే ప్రాంతంలో ఉన్నారంట, ఓ ప్రాంతంలో బ్రదర్ ఉన్నాడంట. బ్రదర్ ఏంటంటే ఏదైనా దేవుడి కార్యాలు కొంచెం అద్భుతంగా, ఏదైనా సూచిక్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, ఉదాహరణ మోషే ప్రార్థించడం సముద్రం 2 పాయలు, అలాంటి కార్యం చెప్పగా ఏం చేస్తారు సార్? సంఘంలో వ్యక్తి ఏం చేస్తారంటే వెంటనే హల్లెలూయా దేవుడి స్తోత్రం అంటాడంట, ప్రైజ్ ది లార్డ్ అంటాడంట. ఆ వ్యక్తికి ఏమైనా గొప్ప అంటే స్టేజ్ నిలబడి వాక్యం దేవుడి దాసు వాక్యం చెప్తుంటే ఏదైనా గొప్ప కార్యం కనబడగలి వెంటనే ప్రైజ్ ది లార్డ్ అని చెప్తుంటాడు. ఇంత అందరి మధ్య ఆయనకి అట్లా ఆపడాడు. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యం పెట్టి నేను మౌనం ఉండలేను అని గొప్పగా అలాగే దేవుడిని కనపరుస్తూ ఉంటాడంట.
అప్పుడు స్థానిక సంఘంలో దైవ సేవకుడు అయ్యా రేపు దినం వచ్చే ఉదయమున దూర ప్రాంతం నుంచి దైవదాసులు వస్తున్నారు పరిచారకులు, మనకు ఆ వాక్యం చెప్పినప్పుడు మధ్య మధ్యలో నువ్వు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని మాటికి చెప్పొద్దు, దయచేసి చెప్పొద్దు, డిస్టర్బెన్స్ గా ఉంది చెప్పొద్దు అని ఆయన ఎట్లాగా అనుకుంటాడు, చాలా గాపలు ఈయన చెప్తున్నాడు పాస్టర్ గారు అలా దయచేసి చెప్పొద్దు, అవసరం నీకు కొత్త షూ కొని పెట్టిస్తాను అన్నాడు. ఏం కొని పెడతాను? కొత్తవి షూస్ కొని పెడతాను నీకు. షూస్ అంటే ఏంటంటే మనం చెప్పు షూస్ ఉన్నాయి కదా, బూట్లు, షూస్ కొని పెడతాను, దయచేసి మధ్య మధ్యలో నువ్వు అలాగా వద్దు అన్నాడంట. సరే అని చెప్పేసి మౌనంగా ఉన్నాడంట. వాక్యం చెప్తా ఉన్న సమయంలో వచ్చిన దేవుడి దాసు వాక్యం చెప్తున్న సమయంలో ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. అద్భుతంగా దేవుడు ఇశ్రాయేలును అవతల ఒడ్డిన నారి నేల నడిపించినాడు. శత్రు సైన్యం అంతటి నీళ్ళలో ముంచి వేసినాడు. కానీ ఇక వెంటనే ఏం చెప్పాలనుకుంటాడు ఆయన? ప్రైజ్ ది లార్డ్ చెప్పాలనుకుంటున్నాడు, హల్లెలూయా చెప్పాలనుకుంటున్నాడు, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలనుకుంటున్నాడు. ఆ తర్వాత చూస్తే ఇంకొక అద్భుతమైన కార్యము, బండను తలపగానే బండలోంచి నీళ్ళు వచ్చేసినాయి, వాళ్ళు దప్పులు తీర్చినాయి. అద్భుత కార్యము, ఆకాశం నుండి దేవదూతలు ఆహారం మన్నా ఇలా చెబుతా ఉంటే ఆయన ఉండి ఏం చేసినట్టే ఎప్పుడు చెబుదామని తట్టుకోలేక చివరికి ఏం చేసినట్టే దాని దశ షూస్ కొనిపోయిన దేవుని స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ అన్నాడంట. అంటే ఏంటి? నువ్వు షూ కొనిపోయిన పర్లేదు కానీ నేను మాత్రం చెప్పకుండా లేదు. ఏంటి? ప్రైజ్ ది లార్డ్ అంటే దేవుని గొప్ప కార్యం రాగానే వెంటనే ఏం చెప్పారంటే ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి గట్టిగా ప్రభుత్వం చదివిస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం అట్లా చెప్పాలి కాదు, కానీ ఆ వ్యక్తి హృదయంలో ఆశ ఏంటంటే దేవుని కార్యాలు వినగానే తెలుసుకోగానే అంతగా దేవుని స్తుతించడానికి ఆశిస్తాడు. మరి మనం ఎలా ఆరాధన చేస్తాం? మనం హృదయంతంగా చాలా కొన్ని సందర్భాలు మనం ఆరాధన చేస్తామంటే పక్క బుడలు కూడా వినపడదు కదా, వినపడదు. చూడండి, దేవుడు మనకు చేసిన ఆరాధన బట్టి గలమెత్తి గొప్ప స్వరముతో దేవుని ఆరాధించారు. ప్రయాణంలో ఆ మాట చూసి మనం ప్రభువుని ఆరాధిస్తామండి. చూద్దాం, చూడండి ఇప్పుడు అందరం కలిసి చదువుతున్నాం. అదే రూతు గ్రంథం 2:10 మనం చదువుకున్న 95వ కీర్తనలో ఏమంది? రండి నమస్కారం చేసి సాగిల పడదాం, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించడం. రూతు గ్రంథము 2వ అధ్యాయం అందరం కలిసి చదువుకున్న అందరం యవనస్తులందరూ దగ్గర అందరం కలిసి చదవండి. రూతు 2:10 చదవండి. అందుకు ఆమె సాగిల పడి తల ఉంచుకొని ఏమి తెలిసి పరదేశులైన నా యందు లక్ష్యముంచున్నట్లు చాలండి, నీ కటాక్షము కలిగిన చెప్పాలి చాలు. ఇక్కడ గమనిస్తే ఇప్పుడు ఎంత కృతజ్ఞత ఆమె ఈ పదాలు కలుగుతుంది. ఇలా ఇప్పుడు ఎన్ని కార్యక్రమం 7 సంగతులు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. నెంబర్ 1 మొట్టమొదటి సంగతి ఏంటండి? 1 ఆమె బోయాజు ఆమెను తన పొలంలోను చేర్చుకుంటూ ప్రేమిస్తాడు. ప్రభు మనల్ని ప్రేమించి రక్షించుకొని తన సంఘంలో చేర్చాడు. నెంబర్ 1. నెంబర్ 2 రెండోది భద్రతను కలిగిస్తాడు. ఎవరస్తులు ముట్టొద్దు ఆజ్ఞాపించాడు. ఆయనకు అంత స్థానం ఉంది కాబట్టి ఆయన ఆజ్ఞాపించగలరు. మన ప్రభు మనకు ఎంతో భద్రత, ఆత్మకు మన ప్రాణాత్మకు. 2 మూడోది కొండలెద్దుకు పోయి దప్పిలి తీర్చిన దాహము తీర్చి తృప్తిని కలుగు చేయటము. అక్కడ దప్పిలి తీర్చిన తృప్తి కలిగిన తర్వాత కూడా ఉంటాయి కొన్ని పేలాలు అందించగా ఆమె తిని తృప్తి పొందింది. అంటే మంచినీరు తాగినప్పుడు, ఆహారం తిన్నప్పుడు మనకి ఏం కలిగింది? యేసుప్రభు వారి అరణ్యంలో వారికి 5 రొట్టెలు 2 చేపల చేత ఏం చేసేవారిని తృప్తిపరిచినాయంట. మనకు ఆత్మీయంగా తృప్తిపరుస్తున్నాడు. ఆత్మీయ ఆహార వాక్యం చేత, ప్రభు రక్త మాంసాల చేత. కాబట్టి 3వది మనం ఆత్మీయంగా తృప్తిపరుస్తున్నాడు. 4వది ఏంటి? 4 కార్యము ఆదరిస్తూ వచ్చినాడు బోయాజు. మన ప్రభు ఎంతో ఆదరణకర్త అయిన దేవుడు. 5వది ప్రేమ కలిగి మాట్లాడుతూ వచ్చినాడు. 6వది ఉపకారం చేసినాడు. ఉపకారి, మంచి ఉపకారి మన దేవుడు. 7వది సమీప బంధువుగా విమోచించి విడిపించి పెళ్లి చేసుకుని ఆయన కొరకే సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రజలుగా మనం చేసుకున్నాడు పెళ్లి వారుగా. ఈ 7 సంగతులు ఆమె జీవితంలో పొందుకున్న దాన్ని బట్టి కృతజ్ఞతలు. మన ప్రభు మనం ప్రేమించి అంతకంటే చెప్పాడు బోయస్ కంటే కూడా ఎక్కువగా యేసు ప్రభు వారు బోయస్ ప్రాణం పెట్టలేదు, కానీ మన ప్రభు ప్రేమించి మన కొరకే తన రక్తమంతా చెందించాడు, విలువైన ప్రాణం అర్పించాడు, ఎంత ఘోరమైన శ్రమ అనిపించాడు. 7 కార్యాలు మనకి చేయడం కొరకే పరమ బోయాజు అంతగా చేస్తే రూతు కంటే మనం ఎక్కువగా ఆరాధన చేయాలి. కాబట్టి అందుకే రండి నమస్కారం చేసి నమస్కారం వర్షిప్ సాగిపడదు దేవుని సన్నిధిలో మనం ఆ రీతి మన ప్రభువు మనం ఆరాధించే ప్రభువు మహిమపరుస్తాం.